ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 2 అల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, దొనకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కొక్క సోలార్ ప్లాంట్లో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం, ఒక్కొక్క సోలార్ పార్కుకు 5500 ఎకరాలు అవసరం, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులపై కలెక్టర్ను నివేదిక కోరామన్నారు. భూ కేటాయింపుల అనంతరం సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఐసీఈ పాలసీ ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు. 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందండి. రెండవ ప్రశ్న భూ కేటాయింపులు గుర్తించే పనిలో ఉన్నాం సార్. మూడో ప్రశ్నకు 1000 మెగావాట్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఒకసారి సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని తీసుకురావడం జరిగింది సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా 100 గిగావాట్ల పైన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. దాదాపు విండ్ కానీ, సోలార్ కానీ, పిఎస్పి కానీ, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి. దాని ద్వారా ఉపాధి కలిగించాలి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి. దాదాపు 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి ఈ రాష్ట్ర యువతకు అనే దానికోసమే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా రాయలసీమ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రకాశం జిల్లా కొద్దిగా అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా ఏపీ సోలార్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లాలో 2 సోలార్ పార్కులు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సార్. దానికోసం దొనకొండ మండలంలో రుద్ర సముద్రం అనే గ్రామంలో సర్వే చేస్తూ ఉన్నాం సార్. అదొకటి. అదేవిధంగా సిఎస్పురం అనే ప్రాంతంలో కూడా సర్వే చేసి ఈ అనువైన ప్రదేశం అయితే కనుక ఇక్కడ భూమి సేకరించి ఈ సోలార్ పార్కులు పెట్టాలనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఒక్కో సోలార్ పార్క్కి దాదాపు 5500 ఎకరాలు అవసరం ఉంటుంది. ఈ భూ కేటాయింపులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని సంబంధించిన నివేదిక అంతా కూడా వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లా అల్ట్రా మెగా సోలార్ పార్కులు 2 పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది సార్.